నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అందరిలా ఉంటే స్పెషల్ ఏముంటుంది? అందరికీ అసౌకర్యంగా భావించే వేళ్లలో టూర్లకు వెళ్లేటోళ్లు ఉంటారా అంటే ఉంటారనే చెబుతోంది తాజాగా విడుదలైన రిపోర్ట్. సాధారణంగా టూర్లకు వెళ్ళాలి అంటే వర్షాకాలంలో మక్కువ చూపరు. సౌకర్యంతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండని రోజుల్లో వీలైనంత వరకు టూర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటారు. అయితే జెన్జీ మిలీనియల్స్ మాత్రం అందుకు మినహాయింపుగా చెబుతోంది తాజా రిపోర్ట్. వర్షాకాలంలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అందమైన ప్రదేశాల్ని చుట్టేసేందుకు అస్సలు వెనక్కి తగ్గట్లేదు. తక్కువ ఖర్చు, రద్దీ లేని ప్రదేశాలను వారు ఎంపిక చేసుకుంటున్నారు. బ్యాక్ వాటర్స్ నుంచి వైల్డ్ లైఫ్ సఫారీలు, బైకింగ్ ట్రయల్స్, ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఆయుర్వేద చికిత్సల వరకు డిస్కౌంట్ ప్రైజ్లలో లభిస్తున్న కారణంగా యూత్ టూర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా థామస్ కుక్ చెబుతోంది. మాన్సూన్ టూర్లకు ఇటీవల కాలంలో ఆసక్తి పెరిగినట్లుగా చెబుతున్నారు. జెన్జీతో పాటు మిలీనియల్స్ దంపతులు, ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది అని చెబుతున్నారు. మెట్రో నగరాలే కాకుండా 2 టైర్, 3 టైర్ నగరాలను పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ వ్యవధిలో పూర్తయ్యే ట్రిప్పుల మీద ఆసక్తి పెరుగుతోంది. వీకెండ్లలో బయటకు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. వీకెండ్ టూర్లలో 46% పెరుగుదల కనిపించినట్లుగా క్లియర్గా ట్రిపుల్ చెబుతూ ఉన్నాయి. గిరాకీకి అనుగుణంగా విమాన ఛార్జీలు పెరుగుతూ ఉన్నా హోటల్ అద్దెలు మాత్రం పెరగకపోవడం కాస్త ఉపశమనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటున్న విషయాన్ని పలు పోర్టళ్లు చెబుతున్నాయి. గత ఏడాది వర్షాకాలంతో పోలిస్తే ఈ ఏడాది వర్షాకాలంలో విమాన టికెట్ల బుకింగ్ 25 నుండి 30% పెరిగాయని పోర్ట్ బ్లేర్, తిరుపతి, ఉదయపూర్, కోయంబత్తూర్, డెహ్రాడూన్ లాంటి ప్రదేశాలకు గిరాకీ పెరిగినట్లుగా చెబుతున్నారు. ఏమైనా రొటీన్ కు భిన్నంగా ఎంజాయ్ చేయడంతో జెన్జీ మిలీనియల్స్ ముందుంటారు అని చెప్పక తప్పదు.